గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. హిందూ సోదరులారా, ఈ వీడియో పూర్తిగా వినండి, మీ అభిప్రాయాలు కూడా తెలపండి, వాస్తవాలు తెలుసుకోండి, వైరల్ చేయండి, కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఈరోజు ఎంఐఎం పార్టీ బాగా స్ట్రాంగ్ గాఢ అయిపోయింది. అట్లనే ఎంతోమంది అదర్ కంట్రీ ముస్లిమ్స్ కూడా, నైజీరియన్స్కు, వాళ్ళకు వీళ్ళకు, బంగ్లాదేశ్ వాళ్ళకు అందరు కూడా షెల్టర్ ఇస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ 94లో 10 నియోజకవర్గాలు మాత్రమే ఉండే, తర్వాత దాన్ని 13 చేసారు. పీజీఆర్ గారు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ దాన్ని కూడా 3 భాగాలుగా చేసారు. ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే 4 లక్షల నుండి 4 లక్షల లోపు 5 లక్షల లోపు ఉన్న కాన్స్టిట్యున్సీని 2 లక్షల పరిధిలాగానే చేసి విభజించి కీర్తిశేషులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ కూడా ఇలా చేశారు విభజించి. అయితే దానివల్ల ఏమైపోయింది, ఓల్డ్ సిటీ అంటేనే ముస్లిమ్స్, ఎంఐఎం పార్టీ అంటేనే ఓల్డ్ సిటీ అన్నట్టు. కానీ ఎంఐఎం పార్టీ వల్ల ఈరోజు ముస్లిమ్స్ కూడా ఎంతోమందికి ఎటువంటి ప్రయోజనం ఏమీ లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ తప్పని పరిస్థితిలో ఆ పార్టీని గెలిపిస్తున్నారు. అక్కడ ఉండాల్సిన వాళ్ళేమో ఏ స్థాయిలో ఉండాలో వాళ్ళు ఉంటున్నారు. ఎంఐఎం లీడర్లు, కార్యకర్తలు వాళ్ళ ముస్లిమ్సే, వాళ్ళే ఏ స్థాయిలో ఉండాలో వాళ్ళ ఆ స్థాయిలో ఉండకుండా అన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి మనమంతా కలిసి 94లో ఏ విధంగా 10 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ విధంగానే 10 చేయాలి. అందులోకెళ్ళి ఇప్పుడు మెయిన్ కాన్స్టిట్యున్సీలని మళ్ళీ ఇంప్లీట్ చేసి ఒక కాన్స్టిట్యున్సీగా చేసి మైనారిటీ ప్లస్ హిందువులని 50-50%గా సరి సమాన బలం ఉండే విధంగా కాన్స్టిట్యున్సీలని డిజైన్ చేసి ప్రణాళిక తయారు చేసి బిల్లుని ఆమోదించే అలాని మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆ బాధ్యత మన అందరికీ ఉంది. లేదంటే రాబోయే రోజులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎంఐఎం పార్టీ సోదరులందరూ కూడా ఏ ఇతర కంట్రీస్తులకు, బంగ్లాదేశ్లకు ఎంతోమందికి షెల్టర్ ఇస్తున్నారు, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, అదంతా మీకు తెలుసు. కాబట్టి మీరు మీ కామెంట్ రూపంలో మీరు కూడా మీ వీడియోలు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా మీ ఒపీనియన్ ద్వారా షేర్ చేసి వీడియోలు తీసి ఇది కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. ఓన్లీ అందులో 10 నియోజకవర్గాలు ఉండేటట్టే, అది కూడా మళ్ళా కొన్ని నియోజకవర్గాలు హిందూ ప్లస్ ముస్లిమ్స్ ఉండేలాగా చూడాలి.